అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో పేపర్ లీకేజీలు జరిగాయంటూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆరోపించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఒక చిన్న తప్పు జరగకుండా నిర్వహించామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 10వ తరగతి పరీక్షలు లీక్ అయితే బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని ఎంపీ అడిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వారితో అంటగాగి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కావాలనే సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఎంపీ చామల కామెంట్స్ చేశారు. సమస్య భారతదేశ వ్యాప్తంగా కూడా మే మొదటి వారంలో జరిగితే జూలై ఆఖరి అంటే జూలై 23, 24 తారీఖు నాడు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించి రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు లోక్సభలో అవకాశం ఇవ్వాలి, మాట్లాడాలి, దీనికి జవాబుదారు ఎవరు అని అడిగితే ఎప్పుడు అవకాశం ఇవ్వని పరిస్థితి. జంజీ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ పరిస్థితి చేయి జారిపోతుందన్న ఉద్దేశానికి వచ్చినాక ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి బీజేపీ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు, ఎందుకంటే ఢిల్లీలో ఎవరికి తెలియదు కదా ఏం జరుగుతుందో వాస్తవం అని, ఢిల్లీలో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కదా అని చెప్పి నిన్న డిబేట్లు కూడా పెడుతున్నారు టీవీలలో. ఏమని? తెలంగాణలో పేపర్ లీకులు కంటిన్యూగా జరుగుతున్నాయని. తెలంగాణ ప్రజలకు తెలుసు వాస్తవం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేపర్ లీకులు జరిగినాయా లేదా అనేది ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 67,000 మందికి ఉద్యోగాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఫల్యాలు అంటే బీఆర్ఎస్ హయాంలో 9